గాడ్ రిప్డ్ హిమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. యాకోబుకి తనకి మధ్య అడ్డంకిగా ఉన్న ప్రతి ఒక్కటిని తీసేసి యాకోబును ఒంటరిగా ఆ రాత్రి కాలం అక్కడ నిలబెట్టాడు. Praise the Lord. Welcome to the early morning Friday service. We've been learning about grace. కృప గురించి మనం నేర్చుకుంటా ఉన్నాము. ఇంకొద్దిగా లెట్స్ గో ఇన్ టు డెప్త్, కొద్దిగా లోతుగా వెళ్ళి మనం కృప గురించి కొన్ని విషయాలు మన వాక్య గ్రంథం నుంచి నేర్చుకుందాము. క్రీస్తు పరిచర్లో మరి కృప ఎలాగా దేవుడు చూపించాడు ఇతరుల మీద, అలాగే వాట్ ఈస్ గ్రేస్ అండ్ వై ఇస్ ఇట్ సో స్పెషల్ టు అ సేవ్డ్ క్రిస్టియన్. రక్షించబడిన క్రైస్తవునికి ఈ కృప ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత ప్రత్యేకమైనదో కూడా మనం తెలుసుకుందాము. మై ఫేవరెట్ వర్సెస్ ఇన్ ద బైబిల్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్స్ ఇన్ ద బైబిల్ ఇస్ జాన్ 1st chapter and 17th verse. తీద్దామా అందరూ కూడా నాతో పాటు? యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. Please don't mind, I would speak in English as well, because people from other parts of the country and the world would be watching. తెలుగు ఒకటే కాదు, ఇంగ్లీష్లో కూడా నేను చెప్తా ఉంటాను, కాబట్టి దయించి నాతో పాటు సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. For the law was given by Moses, but grace and truth came by Jesus Christ. This is what the verse says. అంటే ఆలోచిస్తే లా వాజ్ గివెన్, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ఇట్ వాజ్ గివెన్ ఫ్రమ్ అ డిస్టెన్స్. అయితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ఏమంటున్నానంటే, బట్ గ్రేస్ వాజ్ పర్సానిఫైడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. కృప యేసుక్రీస్తు రూపంలో మన దగ్గరికి వచ్చింది. ధర్మశాస్త్రం ఏమో దూరము నుండి ఇవ్వబడింది మోషే ద్వారా, కానీ కృప సంగతి మనం ఆలోచించినట్లయితే కృప ఇట్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్, క్రీస్తు ద్వారా మన దగ్గరికి వచ్చింది. ధర్మశాస్త్రం, ద లా వాజ్ గివెన్ త్రూ అ సర్వెంట్. ధర్మశాస్త్రము మోషే ద్వారా, దేవుని సేవకుని ద్వారా ఇవ్వబడింది, కానీ కృప మాత్రము ఆయన కుమారుడు ద్వారా ఇవ్వబడింది. లా వాజ్ గివెన్ బై సర్వెంట్, బట్ గ్రేస్ వాజ్ గివెన్ బై సన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైనా లా అంటే ధర్మశాస్త్రము మనిషి ఎలాగా ఉండాలో చెబుతుంది. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ పద్ధతి అని చెప్తుంది. కానీ కృప ఏంటంటే, కృప మనలో క్రీస్తుని ప్రత్యక్షపరుస్తుంది, రైట్? అండ్ లా డిమాండ్స్ righteousness from a sinful man, and grace, it provides righteousness as a gift. ధర్మశాస్త్రము ఒక మనిషి దగ్గర నుంచి నీతిని ఆశిస్తుంది, కానీ కృప ఏం చేస్తుందంటే పాపి అయిన ఒక మనిషికి నీతిని ఇస్తుంది, నీతిని ఆపాదిస్తుంది. హల్లెలూయా, రైట్? చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము నీ పాపములను నువ్వు కడుక్కోలేవు. చాలా కష్టమైన పని. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించి, ఒక్క ఆజ్ఞను పాటించకపోతే వాక్యం ఏం చెప్తుందంటే, ఈ పాటించిన ఆజ్ఞలు అన్ని పక్కన పెట్టి ఒక్కటి కూడా నువ్వు పాటించకపోతే అయినను నువ్వు శపించబడతావు అని చెప్తుంది. కానీ వాట్ డస్ గ్రేస్ సే? Grace says, I will be merciful to you. Grace says to an unrighteousness sinner that I'll forgive you. కృప ఏం చెప్తుందంటే, ఆ నీతిమంతునిగా నేను మారుస్తానంటుంది. పాపములో ఉన్న వ్యక్తిని కృప ద్వారా నేను రక్షిస్తానంటుంది. నీ పాపములను ఇంకా ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకోను అంటుంది. హల్లెలూయా. అందుకే ఇందాక మనం చదివిన వచనము జాన్ 1:17 అంటున్నాడు, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. చూడండి, కొండ మీద ప్రసంగము క్రీస్తు వారు చేసిన ప్రసంగాల్లో చాలా ప్రాముఖ్యమైనది, రైట్? 2-3 అధ్యాయాలు ఆయన మాట్లాడి, he spoke about the beatitudes and he spoke so many things. You have to forgive your neighbors అన్నాడు, నీ శత్రువులని క్షమించమన్నాడు, రైట్? ఇవన్నీ చెప్తూ అయిపోయాక, కొండ మీద ప్రసంగం అయిపోయాక, మాథ్యూస్ గాస్పెల్, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మీకు చూపించాలని ఆశపడుచున్నాను. ఆయన ఏమన్నాడంటే, చూడండి, దట్ వాట్ ఈస్ రిటన్, ఇక్కడ రాయబడింది, నేను చదువుతున్నాను. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించాను. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా,
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ఓకే, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి అన్నారు. చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము ఒక కుష్ఠరోగి మనుషుల మధ్యలోకి రాకూడదు. ధర్మశాస్త్ర ప్రకారము ప్రియులారా, ఒక కుష్ఠరోగి ఒక త్రోవలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఎదురుగా ఎవరైనా వస్తుంటే అరిచి చెప్పాలి, నేను అపరిశుద్ధుడు, నాకు ఈ రోగం ఉంది అంటే వారు తప్పుకుంటారు. లేకపోతే వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ విల్ బి డన్. హీ షుడ్ షౌట్ అండ్ సే దట్ ఐఎమ్ అన్క్లీన్ ఇఫ్ ఎ లెపర్డ్ వాక్స్ త్రూ సమ్ ఆఫ్ ది ప్లేసెస్. కానీ ఇక్కడ క్రీస్తు వారు కొండ మీద ప్రసంగం అయిపోయాక ఆయన మాథ్యూస్ గాస్పెల్ 8:1-3లో ఆయన దిగి వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చూడండి, అండర్ లా, ధర్మశాస్త్ర ప్రకారము అపరిశుద్ధుడైన వాడు తను ఎవరినైతే ముడతాడో వాళ్ళందరినీ అపరిశుద్ధులుగా చేస్తాడు. ఉదాహరణకి ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఎవరిని కూడా ముట్టుకోవడానికి లేదు. ఒకవేళ ముట్టుకున్నట్లయితే ముట్టుకున్న వ్యక్తి అపరిశుద్ధుడు అయిపోతాడు. హీ విల్ బికమ్ అన్క్లీన్, రైట్? లాస్ట్ సండే కూడా మన రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ గురించి లేవికాండంలో రాయబడి మనం చూసాం కదా, రైట్? ఆ రోగం కలిగిన స్త్రీ, ఆ బాధ కలిగిన స్త్రీ ఎక్కడైతే కూర్చుంటుందో, ఎక్కడైతే పడుకుంటుందో, ఏ గృహంలో అయితే ఉంటుందో అక్కడంతా కూడా పరిశుద్ధమైన ఆ క్లెన్స్డ్ ప్లేస్ మొత్తం కూడా అన్క్లీన్ అయిపోతుంది, అపరిశుద్ధంగా మారిపోతుంది. కానీ అండర్ గ్రేస్, కృప యొక్క ప్రాముఖ్యత, ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ గ్రేస్ ఇస్ జీసస్ ద క్లీన్ విల్ మేక్ ది అన్క్లీన్ క్లీన్. అంటే పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధులైన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగా చేస్తాడు. హల్లెలూయా, లెట్స్ ఆల్ ప్రైజ్ గాడ్, రైట్? నాతో పాటు దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా, రైట్? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రేస్ ఫర్ అ క్రిస్టియన్ ఇన్ హిస్ డైలీ లైఫ్. క్రైస్తవునికి తన దైనందిన జీవితంలో కృప యొక్క ప్రాముఖ్యత అంత గొప్పగా ఉంటుంది. కృప అనగానే చాలామంది అంటారు, చాలామంది who doesn't really 100% believe in grace ఏమంటారంటే, isn't grace a license to sin? పాపము, చూడండి, కృప పాపం చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు మరి మాకు అనిపిస్తుంది అంటారు. చూసారా? వారి కొరకు ఒక వాక్యము, మన కొరకు ఒక వాక్యం మనం చదుదాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో, టర్న్ విత్ మీ టు రోమన్స్ చాప్టర్ 6 and verse 14 వేర్ ఇట్ సేస్, 14వ వచనం నేను తెలుగులో చదువుతున్నాను. మొదటిగా, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. వాక్యం ఏం చెప్తుందంటే, ఇన్ రోమన్స్ 6 and verse 14 it says, for sin shall not have dominion over you, for you are not under the law but you are under grace. చాలాసార్లు దేవుని కృప గురించి దైవజనులు చెప్తున్నప్పుడు, చాలాసార్లు మనం ఆలోచించినప్పుడు, వాక్యం చెప్పబడుతున్నప్పుడు, ఓకే కృప ఉంది కాబట్టి ఇంకా పాపం చేసే ఛాన్స్ ఉంది అనుకుంటారు. కానీ వాక్యం, దేవుడు పౌలు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఏమంటున్నాడంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక, బికాజ్ యు ఆర్ అండర్ గ్రేస్, మీరు కృప కింద ఉన్నారు కాబట్టి పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అపవాది చెప్పేది ఏంటి తెలుసా? రైట్? అపవాది అది మన మైండ్లో, అది మీ మనసులో పెట్టేస్తుంది. మీకు ఇంకో విషయం తెలుసా? మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము అంటే ఒట్టి పాపమనే కాదు. దీని అర్థం, పాపం అంటే సాతాను, వాడి క్రియలు. ఓకే, పాపం అంటే సిక్నెస్, వ్యాధులు. పాపం అంటే ద బ్రాడర్ మీనింగ్ ఆఫ్ ఇట్ ఈజ్, చూడండి, ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వం చేయదంటే, అపవాది మీ మీద ప్రభుత్వం చేయడు, రైట్? రోగములు మీ మీద ప్రభుత్వం చేయవు, రైట్? బీదరికము మీ మీద ప్రభుత్వం చేయదు. యేసు నామములో ఆయన కృప వీటన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించును గాక. నమ్మితే ఒకసారి నాతో పాటు ఆమేన్, మీరున్న స్థలంలో ఆమేన్ అని చెప్పండి. చూడండి, చాలాసార్లు కృప గురించి మాట్లాడుతున్నప్పుడు పీపుల్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ లిస్నింగ్ టు దిట్. కృప గురించి కాకుండా, పాస్టర్ గారు
నేననే కదా ఇంకెవరైనా చెప్తున్నా కూడా, పాస్టర్ గారు పశ్చాత్తాపం గురించి మాట్లాడచ్చు కదా, రిపెంటెన్స్ గురించి మాట్లాడచ్చు కదా, వీ వాంట్ టు హియర్ మోర్ అబౌట్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం గురించి మాకు వినాలని అనిపిస్తుంది. పోయిన వారం మీ జ్ఞాపకం ఉన్నట్లయితే చూడండి, పోయిన వారం మనం చూసింది ఏంటంటే, దేవుడు తన అనుగ్రహ ఐశ్వర్యము అంటున్నాడు. అంటే బికాస్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ ఫర్గివ్ యూ, రైట్? దేవుడు నీ పాపములను నువ్వు చేసే ఏ పనుల వల్ల క్షమించడు, కానీ ఆయనలో ఉన్న అనుగ్రహం ద్వారా, ఆయనలో ఉన్న మంచితనము ద్వారా మిమ్మల్ని క్షమిస్తాడు. నమ్మిన వారు ఒక్కసారి ఆమేన్ చెప్తారా? రైట్. గుడ్ రిపెంటెన్స్ అంటే దాని మాట తర్జుమా చేయకుండా మనం చూసినట్లయితే మెటానోయా అంటారు. మెటానోయా అంటే చేంజ్ ఆఫ్ మైండ్. రిపెంటెన్స్ అంటే చేంజింగ్ ద వే యూ థింక్, నీ ఆలోచన విధానమును నువ్వు మార్చుకోవడం, రైట్? ఇప్పటి వరకు చాలామంది క్రైస్తవులు దేవుని అనుగ్రహమును గురించి కాకుండా దేవుని తీర్పుకి భయపడి ఆయన్ని వెంబడిస్తున్నారు. నేనేమంటున్నానంటే, వాట్ ఈజ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క అనుగ్రహం ఏంటంటే, హిస్ గుడ్నెస్ వాస్ షోన్ ఆన్ ది క్రాస్. సిలువలో ఆయన తన అనుగ్రహము ద్వారా నిన్ను నన్ను రక్షించినాడు. ఒక్కసారి దేవుని స్తుతులు చెల్లిస్తారా? హల్లెలూయా, రైట్? ఆయన యొక్క ఔన్నత్యము అది ఆయన అనుగ్రహము, ఆయన యొక్క అద్భుతములు అవి ఆయన యొక్క అనుగ్రహము. నీ పట్ల ఆయనకున్న ప్రణాళికలు, నీ పట్ల ఉన్న ఉద్దేశములు, దట్ ఈజ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క అనుగ్రహము అది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, దేవుడు తన కృపను మనకి ఇచ్చాడంటే, ఈవెన్ దట్ ఈజ్ హిస్ గుడ్నెస్ దట్ ఈస్ poured upon you. Turn with me to 2 Corinthians chapter 3 and verse 9. నాతో పాటు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయములో 9వ వచనంలో ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ఫర్ ఇఫ్ ద మినిస్ట్రేషన్ ఆఫ్ కండమ్నేషన్ బి గ్లోరీ, మచ్ మోర్ డస్ ద మినిస్ట్రేషన్ ఆఫ్ రైచియస్నెస్ ఎక్సీడ్ ఇన్ గ్లోరీ. ఏమంటున్నారంటే, ఉదాహరణకి 430 సంవత్సరాలు, దాంట్లో 30 సంవత్సరాలు పక్కకు పెడితే 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన ఇజ్రాయేలు జనాంగం అంతా కూడా సీనాయి పర్వతంనకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు, రైట్? ఆన్ దేర్ జర్నీ, రైట్, ఫ్రమ్ ఈజిప్ట్ టు మౌంట్ సీనాయ్. దిస్ జర్నీ సీనాయ్ వరకు, ఐగుప్తు నుంచి సీనాయ్ వరకు, ఇది దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. లిసన్ టు మీ ప్రాపర్లీ. ఐగుప్తు నుంచి సీనాయి వరకు వారి ప్రయాణము దేవుని కృపతో నింపబడి ఉన్నది. ఎందుకు అంటే, బయటికి వచ్చారు, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, సనిగారు, అప్పుడు ఎవరు చనిపోలేదు. తర్వాత చేదైన నీటి దగ్గరకు వచ్చారు, అప్పుడు సనిగారు, దేవుడు అద్భుతం చేశాడు, మారాను మధురంగా మార్చాడు. ఎర్ర సముద్రంను దేవుడు పాయలు చేశాడు. ఐగుప్తు భోజనమే మాకు బాగుంది అని సనిగారు, రైట్, కంప్లైంట్ చేశారు. దే మర్మర్డ్ that there was a problem at the Red Sea, that there was a problem with the water, there was a problem with the food, right? ఎక్కడ సనిగినా కూడా, ఎక్కడ దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడినా కూడా, ఎక్కడా కూడా వారు చనిపోయినట్టు మనము చూడలేదు, రైట్? తర్వాత మళ్ళీ బండి నుంచి దేవుడు నీళ్ళు తెప్పించాడు, ఇది రెండోసారి. మొదటిసారి మారానేమో మధురంగా మార్చాడు, తర్వాత మళ్ళీ నీరు లేదంటే బండ నుంచి దేవుడు నీటిని ప్రవహింపజేశాడు. ఈ అద్భుతాలు, ప్రతి అద్భుతము వెనుక కూడా వారి విశ్వాసం కాకుండా, వారి నమ్మకం కాకుండా, జాగ్రత్తగా వినండి, ఇది ఎలాగైనా దేవుడు చేస్తాడు అని ఆ మాట కాకుండా, దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా వారు సనుగుతానే ఉన్నారు. కానీ జాగ్రత్తగా వినపిడారా, కానీ దేవుని కృప వారి మీద ఉన్నది. హల్లెలూయా, రైట్? వారి సనిగినా కూడా, వారు ఏది అన్నా కూడా
నా పిల్లలు అని చెప్పి, నా జనాంగం అని చెప్పి అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని, ద కవెనెంట్ ఆఫ్ గ్రేస్ విత్ అబ్రహాం, రైట్, చేసుకొని దేవుడు వారిని క్షమిస్తా వస్తా ఉన్నాడు. కానీ నిర్గమకాండము 19వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అక్కడికి వచ్చేసరికి, రైట్, దేవుడు సీనాయి పర్వతం దగ్గరికి వారిని తీసుకొని వచ్చి మోషేని పైకి రమ్మంటాడు. మోషేని పైకి రమ్మన్నప్పుడు నేను మీకు 10 ఆజ్ఞలు ఇస్తాను, రైట్, కట్టడలను నేను దయచేస్తాను అన్నప్పుడు ఇంకా వారు ఆజ్ఞలను వినలేదు, ప్రజలు వినలేదు, రైట్. కానీ వారు ఏమన్నారంటే, నువ్వు ఏది చెప్పినా మేము అది చేస్తాము, రైట్, నువ్వు చెప్పే ప్రతి ఆజ్ఞకు మేము లోబడి ఉంటాము అని. ఇంకా మీరు ఈరోజు రీడ్ Exodus 18, 19 and 20. You will see wonderful things. I pray that Holy Spirit God reveal wonderful things. మేము ఇంకా వారు ఇంకా కూడా ఆజ్ఞలేంటో అవి తెలియకుండానే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫాదర్ గాడ్, దే బోస్టెడ్ టు గాడ్, దే బోస్టెడ్ టు మోసెస్. ఏదైనా సరే మేము చేస్తాము, ఏ ఆజ్ఞ అయినా సరే మేము చేస్తాము అని వారు అక్కడ చెప్పారు, రైట్. నేను ఏమంటున్నానంటే, ఐగుప్తు నుంచి సీనాయి పర్వతం వరకు వీరి నీతిని బట్టి కాక, వీరి మంచితనం బట్టి కాక, వీరి క్రియలను బట్టి కాక దేవుడు చేసింది ఏంటి అంటే, ఆయన తన కృప చొప్పున, ఆయన తన అనుగ్రహము చొప్పున, బేస్డ్ ఆన్ హిస్ గ్రేస్ అండ్ బేస్డ్ ఆన్ హిస్ గుడ్నెస్, God, blessed them. God was with them. God delivered them. God was a source to them. దేవుడు వారికి పోషకుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఏ చెప్పినా మేము అన్నారో అప్పుడు గాడ్ సెడ్, డోంట్ కమ్ నియర్ టు దిస్ మౌంటైన్. ఏమన్నాడు తెలుసా? ఈ పర్వతం దగ్గరికి కూడా మీరు రాకండి అన్నారు. తర్వాత జరిగింది ఏంటి తెలుసా? రైట్, తర్వాత జరిగింది ఆ సీనాయి పర్వతం నుంచి ఇంకా వారు ఎప్పుడు సనిగినా కూడా వారిలో చాలామంది చనిపోవడం ప్రారంభించారు. 2000 మంది, 3000 మంది, 1500 మంది సనిగిన ప్రతి ఒక్కరు కూడా చనిపోవడము ప్రారంభించారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రము ఆ సీనాయి పర్వతం మీద ఇవ్వబడిన ఆ నాటి నుండి అప్పటి ముందు వరకు వారు సనిగినా కూడా దేవుడు అనుగ్రహం ద్వారా, దేవుని కృప ద్వారా, రైట్, దే వర్ అలైవ్. బట్ వెన్ దే కమ్ అండర్ ద లా, రైట్, లా కండెమ్స్. ఈ ధర్మశాస్త్రము శిక్షను మనకు ఆపాదిస్తుంది. ఈ ఉదయకాల సమయం నేను ఒక మాట అడిగితే, డూ యూ వాంట్ టు బి అండర్ లా ఆర్ డూ యూ వాంట్ టు బి అండర్ గ్రేస్ అంటే 100% మంది కూడా కృపే మాకు కావాలి అంటారు, రైట్. ఎందుకంటే ధర్మశాస్త్రము నిన్ను శిక్షిస్తుంది కాబట్టి, రైట్. అదే 3వ అధ్యాయంలో 7వ వచనము మనము చూసినట్లయితే, గాడ్ కాల్స్ దిస్ మరణ కారణమగు పరిచర్య. In English it is clearly written ministry of death. 2 కొరింథీ 3:7-8 నుంచి 7వ వచనం చదువుదాము. 7-8 కలిసి ఉంది కాబట్టి 7-8 చదువుదాము. 1 Corinthians 3:7. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. రైట్. ఏమన్నాడంటే, మరణకరమగు పరిచర్య, ధర్మశాస్త్రము గురించి మాట్లాడుతూ, అది రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, రైట్, అది రాళ్ల మీద చెక్కబడింది కానీ దానికి కూడా కొద్ది మహిమ ఉంది, మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇజ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి అంటున్నాడు 8వ వచనంలో. ఇట్లుండగా ఒకవేళ మరణ కారణము పరిచర్య అంటే ధర్మశాస్త్రం యొక్క పరిచర్య ఇంత మహిమ కలదై ఉంటే, రైట్, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. 9th verse 9వ వచనం, శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే, రైట్, శిక్షావిధికి కారణమైన పరిచర్య
అంటే ధర్మశాస్త్రము అది మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య అంటే దేవుని కృప, దేవుని అనుగ్రహము ఎంతో అధికమైన మహిమ కలదగును. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దామా? మరొకసారి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమంటున్నాడంటే మరణమునకు కారణము ధర్మశాస్త్రము యొక్క పరిచర్యే ఇంత మహిమ కలదై ఉంటే అదే దేవుని అనుగ్రహమునకు, దేవుని క్షమాపణకు, దేవుని కృపకు కారణమైన ఈ పరిచర్య ఇంకా ఎంత మహిమ కలదై ఉంటుంది అని చెప్పి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయంలో 6వ వచనంలో ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ క్రీస్తే మనలను కొత్త నిబంధనకు పరిచారకులుగా చేశారు. అంటే క్రీస్తు ద్వారా మనము అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మా సామర్థ్యము కలిగించినాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. హల్లెలూయా. హి ఈస్ టాకింగ్ అబౌట్ వర్డ్స్ దట్ వర్ రిటన్ ఆన్ ద రాక్, రైట్? ధర్మశాస్త్రము, ఆజ్ఞలు ఇవన్నీ చంపుతాయి కానీ క్రీస్తు ద్వారా, ఆయన కృప ద్వారా నీకు నాకు కూడా నిత్య జీవము కలిగి ఉన్నది. ఆమేన్ చెప్తామా? రైట్. మొదటిసారి పస్కా పండగ జరిగినప్పుడు, రైట్, అంటే వారు ఐగుప్తు నుంచి బయలుదేరి 50 దినాల్లో సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. సీనాయి పర్వతం దగ్గర వారు సనిగినప్పుడు, రైట్, మొదటిసారి మోషే ఆ ఆజ్ఞలను విరగొట్టేస్తాడు, కోపంతో విసిస్తాడు. దేవుడు అంటాడు, సరే నువ్వు మళ్ళీ రా, నేను మళ్ళీ ఇస్తాను. మళ్ళీ 40 దినాలు మోషే పైకి వెళ్తాడు, రైట్. వీరు సనిగినప్పుడు అక్కడ ఆ పెంతెకోస్తు దినమున, రైట్, ఏం జరిగింది తెలుసా? అక్కడ 3000 మంది చంపబడ్డారు. నేనేమంటున్నానంటే అపొస్తలుల కార్యంలోకి వచ్చేసరికి అదే పెంతెకోస్తు దినమున యేసు ప్రభు తన కృప ద్వారా, మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు తన కృప ద్వారా రక్షణ దయచేసినప్పుడు, రైట్, యేసు ప్రభు మోషే ద్వారా ధర్మశాస్త్రమును దయచేసినప్పుడు 3000 మంది చనిపోయారు మౌంట్ సైనాయి దగ్గర, సీనాయి కొండ దగ్గర. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ద్వారా యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, రైట్, ఆయన కృప సత్య సంపూర్ణుడు కదా, రైట్, ఓకే, కృపయు సత్యము ఆయన ద్వారా వచ్చాయి కదా. ఏమన్నాడంటే బికాస్ ఆఫ్ జీసస్ 3000 పీపుల్ వర్ మేడ్ అలైవ్. 3000 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఒక్కసారి హల్లెలూయా చెప్తామా? కమాన్. లా ఈజ్ హోలీ, రైట్. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. లా ఈజ్ రైచియస్. ధర్మశాస్త్రము నీతి కలిగినదే. కానీ ఒక మనిషిని నీతిమంతుడిగా, ఒక మనిషిని పరిశుద్ధునిగా అది చేయలేదు. లా ఈజ్ లైక్ అ మిర్రర్. ధర్మశాస్త్రము ఒక అద్దము లాంటిది. ఓకే, మన మొహం మనం అద్దంలో చూసుకుంటాము కానీ, రైట్, అద్దంలోనికి వెళ్ళి మనం ఏమీ చేయలేం. ఇఫ్ యూ లుక్ అగ్లీ యువర్ అగ్లీ, దట్స్ ఆల్. ఇఫ్ యూ బ్యూటిఫుల్ అండ్ ఇఫ్ యూ లుక్ స్మార్ట్ యువర్ బ్యూటిఫుల్ అండ్ స్మార్ట్, రైట్. నేను బాగాలేదని చెప్పి అద్దంలోనికి వెళ్ళి నువ్వు నీ ముఖాన్ని ఏమీ చేసుకోలేవు. నేనేం చెప్తున్నానంటే ధర్మశాస్త్రము కూడా అదే. ఇట్ రివీల్స్ హూ యు ఆర్. నిన్ను నీకు పరిచయం చేస్తుంది, రైట్. నువ్వు ఒకటి తప్పు ఒకటి రైట్ అని తెలుసుకుంటా ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం చదివినప్పుడు, ఓకే, నేను ఇది 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 అని నీ గురించి నువ్వు తెలుసుకుంటా ఉంటావు, రైట్. ఇఫ్ యు కీప్ ద లా, రైట్, ఇఫ్ యు కీప్ ద లా, నేను చెప్తున్నాను కదా, ధర్మశాస్త్రంకు మీరు లోబడితే దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. కానీ మర్చిపోకూడనిది ఏంటంటే ధర్మశాస్త్రంకు మీరు లోబడకపోతే ధర్మశాస్త్ర ప్రకారం, ఆయన వాక్యము ప్రకారం, ఆయన మాట ప్రకారం ఆయన తప్పక శపించాల్సి వస్తుంది. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు. ఆమేన్. కమాన్. మీరు కృపకే కానీ, చెప్తారా నాతో పాటు? నేను కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వాడను కాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో పిల్లరా, బీయింగ్ అండర్ గ్రేస్ ఈజ్ ద మోస్ట్ వైటలెస్ట్ థింగ్స్. మన కార్యముల ద్వారా చూడండి, ప్రార్థన మంచిదే, వాక్యము మంచిదే, ఆరాధన మంచిదే, కానీ వీటి ద్వారా కాదు దేవుడు నన్ను ఆశీర్వదించేది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఆయన కృప ద్వారా మాత్రమే. ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన కృప ద్వారా రక్షించబడింది. ఇందాక మనం చూసిన ఆ కొండ మీద నుంచి ఆయన ప్రసంగం చేసి దిగి వచ్చినప్పుడు కుష్టు వ్యాధి కలిగిన వాడు, రైట్, పరిశుద్ధుడిగా చేయబడ్డాడు అంటే అది ఆయన కృప ద్వారా, ఆయన అనుగ్రహము ద్వారా.
వాట్ ఐ వాంట్ టు డూ మళ్ళీ మనము ఆన్లైన్లో నెక్స్ట్ ఫ్రైడే కలుసుకునే వరకు ఇన్ యువర్ ప్రేయర్స్, ఇన్ యువర్ కన్ఫెషన్స్, మీ ప్రార్థనలోను, మీ ప్రవచనాల్లోనూ, మీరు పలికే మాటల్లోనూ మీరు చెప్పవలసింది ఏంటంటే, దేవా నీ కృప ద్వారా నన్ను పరిశుద్ధునిగా చేయి, దేవా నీ కృప ద్వారా నన్ను స్వస్థపరచు, దేవా నీ కృప ద్వారా నాకు ఈ ఇంటర్వ్యూలో నువ్వు సక్సెస్ చేయి, అయ్యా నీ కృప ద్వారా నా పిల్లల్ని మంచి స్థితిలో ఉంచాయా, అయ్యా ఈ కృప ద్వారా నా కుటుంబంలో ఉన్న ఈ ఫినాన్షియల్ లోటు అంతా నువ్వు తీసేవయ్యా ప్రభువా, నీ కృప ద్వారా. ఎవ్రీథింగ్ బై గ్రేస్ అలోన్. మనకు వచ్చిన రక్షణ చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్పి ముగిస్తున్నాను. రైట్, మనకు వచ్చిన రక్షణకి కారణం ఆయన కృప. రక్షణ ఇచ్చేసి, ఆయన కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చేసి వదిలేసే దేవుడు కాదు. కృప ద్వారా రక్షణ అనేది మొదటి అడుగు మాత్రమే. మిగతావి స్వస్థత, సంపూర్ణత, వాట్ ఎవర్ యూ ఆస్క్ గాడ్ విల్ గివ్, బట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, రెండోసారి ఈ దినం నాయన ప్రభా, యాజ్ ఎపిసోడ్ 2 దేవుని కృప గురించి మేము నేర్చుకొని ఉన్నాము. ఎస్ ఫాదర్ గాడ్, ఎస్ ఫాదర్ గాడ్. అయ్యా తండ్రి, నీ కృప నాయన తండ్రి నాతో పాటు కళ్ళు మూసుకొని ఈ దినం ప్రార్థన చేస్తూ, ఆలోచిస్తూ, ఎక్కడ ఏ స్థితిలో నీ కృప అప్లై అవుతుందో ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును గాక. అయ్యా ప్రభా, కొంతమంది నేను దే ఆర్ లుకింగ్ ఫర్ అ డెలివరెన్స్, విడుదల కొరకు చూచున్నారు. యేసు నామములో నీ కృప విడుదల చేయును గాక. అయ్యా తండ్రి, స్వస్థత కొరకు చూచున్నారు. యేసు నామములో నీ కృప వారిని స్వస్థపరచును గాక. అయ్యా తండ్రి, వాట్ ఎవర్ ఇష్యూ దే హ్యావ్ ఫాదర్ గాడ్, నేను కోర్టు కేసులు ఉన్నవారు ఈ దినం వాచ్ చేస్తూ ఉన్నారు. నజరేయుడైన యేసు నామములో లెట్ సక్సెస్ బి గివెన్ టు దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ త్రూ యువర్ గ్రేస్. నీ కృప ద్వారా వారికి విజయము కలుగును గాక. లార్డ్, there are people, there are parents praying for the marriages of their children. పిల్లల వివాహములు బట్టి ప్రార్థిస్తున్నారు. అయా కృప ద్వారా నాయన తండ్రి రక్షణను దయచేయడమే కాదు, కృప ద్వారా మేము అడుగు వాటికన్నా, వారు ఊహించి వాటికన్నా యేసు నామములో అత్యధికముగా దయచేయబడును గాక. మరొకసారి నీకే వందనాలు చెల్లిస్తూ, బీ విత్ ఎవ్రీ వన్ దట్ హ్యాస్ వాచ్ దిస్ ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్ చూస్తూ, ఈ ఎపిసోడ్ చూస్తూ నేర్చుకున్న వాక్యము నేర్చుకున్న ప్రతి ఒక్కరితో నీ కృప తోడై ఉండును గాక, నీ సన్నిధి తోడై ఉండును గాక. మేము మళ్ళీ ఆదివారం సంఘములో కలవని ఉంటున్నాం. కొంతమంది ఆన్లైన్లో నెక్స్ట్ ఫ్రైడే కలుస్తారయ్యా. అప్పటి వరకు నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి వీరి మీద దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. Amen, amen, amen. Praise the Lord. God bless you all. Have a great day. Right, ఆదివారం రండి, కలుద్దాం. రైట్, దూర ప్రాంతాల వారు, do follow us on live. God bless you. Have a great day.